హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ డే 6. యాజ్ యూజువల్ రైస్ కడిగి పెట్టేశాను అనమాట. మార్నింగ్ లేవడం అయితే లేట్ అయింది, 6:15 అయిపోయింది. సో కర్రీ కోసం అయితే నీట్గా వాష్ చేసి బీన్స్ కట్ చేశాను. అలాగే మాకు మెనూ ఇచ్చారని చెప్పా కదా పిల్లలకి. సో మెనూలో అయితే ఈరోజు బీన్స్ కర్రీ. స్నాక్స్ కోసం అయితే ఉప్పు శనగలు, నాకు సడన్గా పేరు గుర్తు రాలేదు, ఉప్పు శనగలు ఇవి, అండ్ అలాగే కొబ్బరి లడ్డు, అండ్ అలాగే ఇవి మన వీటిని ఏమంటారు, బఠానీలు. సార్ ఏమనుకోకండి, నాకు సడన్గా పేర్లు గుర్తు రాలేదు. బఠానీలు. సో రెగ్యులర్గా అయితే మేము ఇవి తినము, పిల్లలు నవ్వలేవరు అని చెప్పి ఎక్కువ తీసుకురాము కూడా. బట్ డైట్ మెనూలో మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ఇవే స్నాక్స్ పెట్టాలని చెప్పారు. అందుకోసమని ఇవే నైట్ తీసుకొచ్చాము. సో బాక్సెస్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేవడం లేట్ అయ్యేసరికి ఏం తోయట్లేదు, హడావిడి అయిపోతుంది. ఇంకా మా పిల్లలు లేవనే లేదు. సో ఇంకా వర్షం వస్తూనే ఉంది. ఇంకా 2 days ఉన్నాయంట. చూసారుగా మా చుట్టాలు వచ్చిపోతున్నారు. రైస్ లేవు అక్కడ, అందుకోసమని రైస్ వేస్తున్నాను. నైట్ కూడా ఫుల్ వర్షం వచ్చింది. మీ ఏరియాలో కూడా వర్షం ఉందో లేదో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లే, ఇగ్నోర్ చేస్తున్నారు. సో సరేలేండి, రైస్ అయితే అయిపోయింది. ఇంకేంటే మార్నింగ్ పిల్లల్ని హడావిడి చేయాల్సిందే, ఇంకా లేట్ చేసేది లేదు. కర్రీ కోసం అయితే బీన్స్ చెప్పా కదా, ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కాకపోతే బీన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది కదా. చూసారు కదా, ఇంకా మా పిల్లలు లేచేశారు ఆల్రెడీ. వాటర్ కూడా పెట్టా. ఇప్పుడు చల్లటి నీళ్ళతో అయితే పిల్లలు స్నానం చేయలేవారు కదా, హీట్ వాటర్ అయితే పెట్టాను. వేడయ్యేలోపు వాళ్ళు బ్రష్ చేస్తారనమాట. సో ఫస్ట్ కారం వేసి తర్వాత 3 వెల్లుల్లి వేసాను. ఇది పిల్లల కోసం అని చెప్పి కారం వెల్లుల్లి తక్కువ వేసాను అనమాట. సో ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. సిమ్లో ఒక 15 minutes అయితే సిమ్లోనే కుక్ చేయాలి. అప్పుడైతేనే కానీ బీన్స్ మనకి లోపల కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్సెస్ పెట్టేయడమే. ఫైనల్లీ అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. పిల్లలు ఇలా మెనూ ఇస్తేనే అన్ని వెజిటేబుల్స్ కూడా తింటారు. అందుకోసమని ఇది కూడా కరెక్ట్ ప్లానే, టీచర్స్ సజెస్ట్ చేయడం కూడా. సో బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫస్ట్ యాజ్ యూజువల్ కర్రీ పెట్టేసి అండ్ అలాగే రైస్. మా పిల్లలు బ్రష్ కోసం కూడా కొట్టుకుంటున్నారు ఇప్పుడు. నాకు లేట్ అవుతుంది జరగని. మీ పిల్లలు కూడా అంతే కొట్టుకుంటారా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే హడావుల్లో? మా పిల్లలు అయితే చాలా ఎక్కువ. వాళ్ళ కోపంలో నన్ను కూడా తిడతారు. వాళ్ళు లేటుగా లేచి కూడా నన్నే అంటారు ఒక్కొక్కసారి. ఇంకా నాకు లేట్ అయిందని చెప్తే నేనే లేవడం లేటుగా లేచా తొందరగా కానీ ఏంటంటే, ఏం చేస్తావు మమ్మీ లేవక, నా మీదనే ఫైర్ అవుతారు. సో ఈరోజు అయితే కింద పడకుండా పెట్టడానికి చాలా వరకు ట్రై చేశా. ఆల్మోస్ట్ కింద అయితే పడలేదు. చెప్పా కదా నిన్న రైస్ డైలీ పెడుతున్నప్పుడు కొంచెమైనా కింద పడుతుందన్న. సో ఈరోజు అయితే పడకుండా పెట్టిన. అలాగే కర్డ్ రైస్ కూడా. పిల్లలు కర్రీ రైస్ తింటారో లేదో, కొంచెం ఈ మధ్య రైస్ కొంచెమే పెడుతున్నా. స్టమక్ పెయిన్ వస్తుంది మమ్మీ అంటున్నారు. సో అందుకోసమని రైస్ అయితే కొంచెమే పెడుతున్నా, కర్డ్ రైస్ ఎక్కువ పెడుతున్నా. కర్రీ రైస్ ఇంట్లో తినిపిస్తేనే పిల్లలు తినరు కదా, అందుకోసమని కర్డ్ రైసే కొంచెం హెవీగా పెడుతున్నా. పడద్దు అనుకున్నా, అయినా కూడా కర్డ్ రైస్ అయితే కింద పడిపోయింది. అండ్ అలాగే కొంచెం పెరుగు పైన యాడ్ చేసి వాళ్ళు తినేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తినేస్తారు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా వండి తీసుకెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు అలా లేదు, స్కూల్ లాంగ్ అయిపోయింది. ఇంకా బాక్సెస్ క్లోజ్ చేయడమే. ఈరోజు అయితే మా పిల్లలు రాలేదు, వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. అందుకోసమని బాక్సెస్ కూడా నేనే క్లోజ్ చేశాను. చూశారు కదా. మీరు మీ పిల్లలకి ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను.
నేను ఇంకా వీడియోస్ తీయడానికి కూడా నన్ను మోటివేట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. మార్నింగ్ లేచి హడావిడిగా లేవడం, వంట చేయడం అంటే వీడియోస్ కూడా పెట్టుకున్నా. ఇంకా హడావిడి మాత్రం మామూలుగా లేదు అసలు. ఈరోజు ఏంటో నాకు కూడా బాక్స్ పట్టలేదు. ఇదన్నమాట మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్ ఆల్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.